విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ సరస్వతీ మాతే నమః. ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వాసుదేవాయ. ఓం నమో గోవిందాయ. ఓం నమో అచ్యుతాయ నమో నమః. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద్ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దక్షిణామూర్తి స్తోత్రం శాంతిపాఠః. ఓం యో బ్రహ్మాణం విదదాతి పూర్వం ఓ వై వేదాంశ ప్రణోతి తస్మై తం దేవాత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ధ్యానం. ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం వర్సిష్టాంతే వసుశిగుణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరికులత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామ ముదితమదనం దక్షిణామూర్తిమీడే. వటవిటపెసిమి పేభూమి భాగే విషన్నం సకలమునిజననాం జ్ఞానాతారమరాత్ త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణ దుఃఖచ్ఛేదదక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురురువ్య గురోస్తు మౌనం వ్యాఖ్యానాం శిష్యాతు చిన్న సంశయాః నిధయే సర్వవిద్యానాం విషజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తియే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. చిద్గణాయ మహేశాయ వటమూల వినాశినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరో గురుతాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అంగుష్టతర్జనీ యోగముద్ర వ్యాజేన యోగినాం శ్రుత్యర్థం బ్రహ్మాజివైక్యం దర్శయన్యోగతా శివః. ఓం శాంతి శాంతి శాంతి. స్తోత్రం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్విభోద్భూతం యదా నిద్రయా సాక్షాత్కారుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే బీజస్వాంతరి వాంకురో జగదితం ప్రాజ్నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాలకాలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయచ్చపి మహాయోగి వయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. స్వైవస్ఫురణం సుధాత్మక సల్కర్పరతత్వం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ సాక్షాత్కారాత్ భవేన పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాచిత్ర ఘటోదర్శిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదీకరణ ద్వారా వైస్పందతి జానామైతి తమేవ భాంతు పన్మాతీతస్తమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలాంత జడోపమాస్తహమితి భ్రాంతాభృసంవాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకరిందు సదృశో మాయా పరిభ్రామితః రాహుగ్రస్సు సదృశో మాయా పరిభ్రామితః. నా పూజ అయిపోయిందండి. వాషింగ్ మిషన్ వేద్దామండి. ఇటు వచ్చేసాను. ఇంకా ఇవన్నీ లోపల కనెక్షన్ పెట్టుకొని వెయ్యాలి. మాకేంటంటే డైరెక్ట్గా అక్కడ ప్లగ్ బాక్స్ రాలేదు. సో ఇలా కనెక్టింగ్ వైర్ పెట్టుకొని ఆన్ చేసుకోవాలి. ఆన్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి నేను మా కోసం. కోసం బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేశాను. నా కోసం అంటే ఇంట్లో నేను ఒక్కదానే ఉంటాను అనుకోకండి. మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ వేసి ఇచ్చేసాను. ఆయన ఆఫీస్కి వెళ్ళారు. నా బాబుకి హాలిడేస్, వాడు కూడా బ్రేక్ఫాస్ట్ తినేసాడు. టీవీ చూస్తున్నాడు ప్రస్తుతం. నేను పూజ చేసుకున్నాక తింటాను కాబట్టి నా పూజ అయిపోయాక వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని వచ్చాను. నేను కలిపాను కదండి ఆపాల పిండి, అందులో ఆనియన్స్ కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇలా అట్టు వేసుకుంటే స్పాంజ్ దోశలాగా బాగా ఉబ్బుతుంది అనమాట. బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
గరిటెలు వేసుకొని దాన్ని మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటే, సిమ్లో ఉంది ఆల్రెడీ, సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. రేషన్ బియ్యం వచ్చినాయి ఫ్రెండ్స్. రేషన్ బియ్యం 10 kgs. ఇది డబ్బాలోకి పోసుకోవాలి. నేను రేషన్ బియ్యమే తింటాము. ఇది ఒక చేతిలో ఫోన్ పడుతున్నాను కాబట్టి నేను ఇది వెయ్యలేను ఇప్పుడు డబ్బాలోకి. సో మా బాబుని కానీ ఎవరినన్నా హెల్ప్ తీసుకొని ఇది మన బియ్యం డ్రమ్లో వేసుకుందాం. తర్వాత షిఫ్ట్ చేసుకుంటాను. నేనైతే రేషన్ బియ్యం యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇదివరకు కంటే కూడా ఇప్పుడు రేషన్ బియ్యం చాలా బాగుంటున్నాయి. రేషన్ బియ్యం హెల్త్ కూడా మంచిగా చెప్తున్నారు చాలామంది. అంటే ఇంతకుముందు బ్రౌన్ రైస్ వాడేవాళ్ళము, కానీ దానికంటే కూడా రేషన్ బియ్యం ఇప్పుడు బాగుంటున్నాయి. అందుకని నేను రేషన్ బియ్యం యూజ్ చేస్తాను. పక్కింటి ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది. ఈ విపరీతమైన సౌండ్ వస్తుంది. అసలు మీకు వీడియోలో కూడా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. బాగా సౌండ్ అంటే గోడలకి హోల్స్ చేస్తున్నట్టున్నారు. దానివల్ల చాలా ఎక్కువ వస్తుంది. తన్నకు వస్తుంది సౌండ్కి. వీడియోలో ఎలాగొస్తుందో మరి. కానీ కాకరకాయ తీసుకొచ్చాను రైతు బజార్ నుంచి. కాకరకాయ తీసుకొస్తే అందులో ఒకటి పండిపోయింది. సరే పండిపోయింది, దీన్ని ఏం చేశాను, పడేయకుండా కుండీలో పడేశాను. ఆ కుండీలో పడేస్తే చూడండి ఈ కాకరకాయ పాదులాగా వచ్చిందనమాట. చూసారా, కాయలు వస్తాయి లేదో తెలియదు. చెట్టు ఈ మొక్క అయితే చూడడానికి అందంగా ఉంది. అయితే ఇదేంటిది, మేము మాచిపోయిన బట్టలు వేసుకోవడానికి ఇక్కడ బుట్ట పెట్టుకున్నాం కదా, ఈ బుట్ట మీద బుట్టకి పాకేసింది. సరేలే అని నేను తీయలేదు. దాని కంఫర్ట్ అది చూసుకుని అది పాకింది. దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఈ బుట్టలో బట్టలు అసలు వేయట్లేదు ఎక్కువగా. ఈ అడుగును ఉండిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు అనమాట. ఇంకా వదిలేసాను. ఇంకా అలాగే అయితే బుట్టలో బట్టలు వేయట్లేదు. డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసేసుకుంటున్నాము. డైరెక్ట్గా అందులో వేసేసుకొని డైరెక్ట్ వాషింగ్ చేసేసుకుంటున్నాం. ఇంకా అంటే ఏ రోజుకి ఆ రోజు ఉతికేస్తాం కాబట్టి ఇంకా అన్నీ ఉండవు కదా, సరిపోతాయి. ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయట్లా. దీనికి పూలు లేవు, కాయలు లేవు, ఏమీ లేవు. చూద్దాం అసలు వస్తుందో రాదో తెలియదు. ఏదైనా కాయలు వస్తే కనుక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను మీకు రెగ్యులర్గా. అంతకుముందు ఇందులో మందారం మొక్క ఒకటి తీసుకొచ్చి వేసాను కానీ అది ఇటువైపు సరిగ్గా మాకు ఎండ రాకపోయేసరికి అది బతకలేదన్నమాట. సో ఇంకేం చేశాను, ఇలా పూల మొక్కలు ఇలా వేసుకుంటే పని చేయదు, అదే క్రోటాన్స్ వేసేసాం అనుకోండి, మనీ ప్లాంట్ కానీ ఇలాంటి క్రోటాన్స్ కానీ. ఇదిగోండి ఇదొక రకం క్రోటానా, నేను ఎన్ని రకాలు వేసాను చూడండి కుండీలు. ఇదొక రకం, ఇది చూసారా, ఇదొక రకం. ఇది పర్పుల్ కలర్, ఇదేమో గ్రీన్. అంటే బ్యాక్ సైడ్ ఇలా పర్పుల్ వస్తుంది కానీ ఇది గ్రీన్. ఇది కుప్పలుగా పెరిగిపోద్దండి బాబు, చాలా గుబురుగా. తర్వాత ఇది ఒక చిన్న మనీ ప్లాంట్ వాటర్లో చిన్న వాటర్ బాటిల్లో ఉండేది, దానికి వేర్లు వచ్చినాయి అని చెప్పి తీసుకొచ్చి దీంట్లో వేసేసాం. ఇవి అనుకోండి దీనికి ఎండ రాపోయినా పర్లేదు, వెలుతురుతోనే చక్కగా బతికేస్తాయి కాబట్టి దీన్ని పెట్టి ఈ మొక్కలు ఇందులో వేసేసాం. అయితే కాకరకాయ ఇది నేను ఇందులో పడేయడం వల్ల చక్కగా ఇలాగొచ్చింది. సరే చూద్దాం ఇది ఎంతవరకు పెరుగుద్దో, కాయలు వస్తాయో రావో. మళ్ళీ కాయల కోసం లారీ పెట్టుకోవాలంటారా మీరు, ఏం చెప్పలేం. అది అట్టు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇంకా అవ్వలేదు, ఇంకా వేసినట్టు అలాగే ఉంది. సిమ్లో ఉంది కదా, కొంచెం టైం పడుతుంది. అయితే అట్టు కోసం అయితే నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేశాను. మా ఇంట్లో టమాటా కొత్తిమీర అంటే చాలా ఇష్టంగా తింటారు. టమాటా కొత్తిమీర పచ్చడి, కూరగాయలతో నేను పచ్చడి బాగా చేస్తాను. అయితే అన్నిటికంటే ఫేవరెట్ మాత్రం టమాటా కొత్తిమీర. మా అబ్బాయి కూడా కంప్లైంట్ లేకుండా తినేస్తాడు. అదే ఆనపకాయ, బీరకాయ పచ్చళ్ళు అయితే, దొండకాయ కానీ అది వాడికి నచ్చదు. కానీ టమాటా కొత్తిమీర అంటే మాత్రం తినేస్తాడు. ఈరోజు ఏంటో కొంచెం మబ్బుగా ఉంది. వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను కానీ ఏంటో చాలా మబ్బుగా ఉంది. ఎలా ఉంటుందో తెలియదు వర్షం.
వంకాయ ఉల్లి కారం అవుతుంది. రైస్ అయిపోయింది. వాషింగ్ మిషన్ అయిపోయింది. బట్టలు తీసేసేయాలి ఇప్పుడు. ఇంకా అంటే మురికి నీళ్ళు అయిపోతాయి కదా, మురికి అయిపోతుంది ఎక్కువసేపు. అది వాటర్లో అలా ఉండిపోకూడదు ఇవి. సో క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా పని ఉంది నాకు ఇప్పుడు. మళ్ళీ వర్షం పడిపోతే మళ్ళీ కష్టమే. అంట్లు తోమి ఇక్కడ పెట్టానా చూడండి, ఇదంతా మళ్ళీ వర్షం నీళ్ళు పడిపోయినాయి. వర్షం నీళ్ళు చిందులు పడిపోయినాయి వీటి మీద. మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్ వాష్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. అదన్నమాట పరిస్థితి. ఇలా ఉంది. ఇంకా వంకాయలు ఆఫ్ చేయలేదు, సిమ్లో ఉన్నాయి, మగ్గుతున్నాయి కదా. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి వంకాయ ఉల్లికారం. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లిపాయలు అండ్ కొద్దిగా జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, అంతే. వంకాయ కూడా ఒకే ఒక ఘాటు పెట్టి మసాలా పెట్టేసి ఎక్స్ట్రా మసాలా పైన వేసేసి మొగుడు మీద మూత పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే మగ్గిపోతుంది. ఇంకా మనం చూసే పని కూడా లేదు. బాగా దోరగా వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇల్లంతా కూడా. ఆ టైంలో ఒకసారి వచ్చి చూసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికైతే కర్రీ అయిపోయింది. నేను పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి నా వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వర్షం చినుకులు చూడండి, ఇలా ఆకుల మీద పడితే నాకు చూడటానికి చాలా ఇష్టం అసలు. ఇలా వర్షం చినుకులు, తడిచిన ఆకులు సూపర్గా ఉంటాయి. అలాగే మంచి మట్టి స్మెల్ కూడా వర్షానికి. నా గులాబీ పువ్వు వర్షంలో స్నానం చేసేసింది. మాకు సరిగ్గా ఎండ తగలదండి. సో ఎండ తగలకపోవడం వల్ల పువ్వులు ఇలా చిన్నగా వస్తున్నాయి. అది కూడా కాకుండా కొంచెం ఎండలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇంకా వర్షాలు వచ్చే కొద్దీ పువ్వులు ఇంకా పెద్ద సైజులో పూస్తాయని నేను అనుకుంటున్నాను. ఇది ముద్ద మందారం. మేము పెట్టినాక 1-2 పువ్వులు మాత్రమే పూసింది. చెప్పాను కదా ఎండ సరిగ్గా తగలదని. సో అందుకని ఇంకా పెరగలేదు, మొక్క చిన్నగానే ఉంది. ఇదైతే అసలు మొత్తానికి పోయింది అనుకున్నా మొక్క. రోజు నీళ్ళు వేసేసరికి ఇప్పుడు కొంచెం బాగుంది. మొగ్గలు వస్తే ఇంకా బాగుంటుంది.